హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సూజీ బాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. టీ టైమ్ స్నాక్గా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మరి ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ముందుగానే 1 కప్పుతో అయితే కొలిచి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్ళైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసుకుని కొంచెం ఇవి వాటర్ అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిర్చిని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకున్నట్లయితే ఇవి చిల్లీ ఫ్లేక్స్ అవుతాయి కదా. ఇవైతే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనకి ఇవి కొంచెం కారం కావాలి కాబట్టి నేనైతే ఇలా అయితే పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది పొడుగా వేసుకోకూడదు, చిన్న ముక్కలుగా అయితే వేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యే సమయంలో మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులో ముందుగా అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఎందుకంటే పిండి వేసుకున్నప్పుడు మనం రవ్వ వేసుకుంటాం కదా, అది మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్ అయితే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ సమయంలో మనం ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా అయితే మరగాలి వాటర్. ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులో మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఎప్పుడైనా సరే కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేసుకున్నట్లయితే వాటర్ మరగడానికి టైం పట్టేస్తుంది కాబట్టి వాటర్ మరిగేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎసరు మరుగుతున్నప్పుడే మనం రవ్వ వేసుకుని ఈ విధంగా ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉన్నట్లయితే చక్కగా ఇది వెంటనే గట్టిపడిపోతుందండి. 1కి 2 వేసాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా వాటర్ అయితే సరిపోతుంది. ఇది ఈ విధంగా గడ్డలనేవి లేకుండా ఉప్మా మాదిరిగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, మనం చిల్లీ ఫ్లేక్స్, అలాగే సాల్ట్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసామండి. ఇవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇవి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఉప్మా మాదిరిగా గట్టిపడిపోయింది. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం వీటిని బాల్స్ మాదిరిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఈ సమయంలో చూడండి, ఒకసారి చేత్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అయితే ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మనకి బొంబాయి రవ్వలో ఈ విధంగా చిన్న బంగాళదుంప అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఇవి బాల్స్ కూడా మంచి క్రిస్పీగా అయితే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 బంగాళదుంప తీసుకున్నాము. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే దీనిని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా చాలా బాగుంటాయి టీ టైం స్నాక్గా. అలాగే పిల్లలకి ఈవినింగ్ కూడా చక్కగా చేసి పెట్టచ్చు. చాలా చాలా బాగుండే సూజీ బాల్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ అనేది రాసుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చుట్టుకోవాలండి. చూసారు కదా, పిండంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చేతికి కొంచెం తడి అనేది లేకుండా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్గా బాల్స్ మాదిరిగా తయారు చేస్తున్నానండి. మీకు స్క్వేర్ షేప్లో కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న వడల్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా బాల్స్ మాదిరిగా తయారు చేస్తున్నాను. ఇవి చక్కగా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా చేతికి నూనె రాసుకోవడం వల్ల మనకి బాల్స్ అనేవి మంచి రౌండ్ షేప్లో వస్తాయండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే నేను బాల్స్ అన్నీ కూడా చుట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాలి. ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే ఈ సూజీ బాల్స్ అనేవి వేసుకోవాలి. కొన్ని కొన్నిగా వేసుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి ఏ చట్నీ అవసరం లేదండి, టమాటా కెచప్ ఉంటే చాలు, చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వెరైటీ స్నాక్స్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మారం చేయరండి, చక్కగా తినేయచ్చు. ఉప్మా ఇష్టపడని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే ఉప్మా రవ్వతో చక్కగా మీరు బాల్స్ అయితే తయారు చేయండి, చాలా ఇష్టపడతారు. చూసారు కదా, ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ పీల్చేస్తాయండి. కాబట్టి ఇవి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు వేగిన తర్వాత చివరిలో హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం వేగిపోయిన వాటిని ఈ విధంగా జాలి గరిటలోకి అయితే తీసేసుకుని మనం టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత నిరభ్యంతరంగా తినచ్చు. చూసారు కదా, మనకి సూజీ బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే దీనిని టమాటా కెచప్తో ఆస్వాదించండి. చాలా టేస్టీగా ఉండే సూజీ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వెరైటీ స్నాక్స్తో పిల్లల్ని ఇంప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచించక్కర్లేదండి, సూజీ బాల్స్ అయితే చేసేయండి.